నైసంపేట ముత్తోజిపేట 2వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు కాంపల్లి వీణ విజేందర్ రెడ్డి తరపున ప్రచారం జోరుగా కొనసాగింది. యువ నాయకుడు పడిదల నవీన్ మాట్లాడుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గెలిస్తే సొంత నిధులతో రామాలయం నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు, చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా, కలగలిసి ఉండాలి తోడుగా, కడదాకా ఉంటారు అండగా, సాగరా తాటరా జయం మనదేరా. నేను పెట్టిన క్యాండిడేట్ని గెలిపించానమ్మా. అధికార పార్టీ ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే మాధవరెడ్డి సార్ ఉన్నారు, వీళ్ళకి టికెట్ ఇచ్చారు, వీళ్ళని గెలిపించండి. గెలిపించినట్టయితే నేను వెంటనే ఇక్కడ సొంతంగా ల్యాండ్ కొని ఈ ప్రజలందరి సమక్షంలో మీరు ఎక్కడైతే ల్యాండ్ ఎంచుకుంటారో ఈ ఊళ్ళో ఆ ల్యాండ్ నా సొంత డబ్బులతో కొని రామాలయం గుడి కట్టిస్తానమ్మా. ఇది కట్టించి పూర్తి చేసే బాధ్యత నాది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, నేను మంచి చేయడానికి వస్తే రకరకాల ఇబ్బందులు పెట్టారు. మీకు ఈ ఊరంతా ఈరోజు నేను ఈ ఊరిని ఏదైనా మంచి చేయాలని అనుకున్నా కూడా నన్ను చేయనిచ్చే పరిస్థితి లేదమ్మా. దయచేసి మీకు 40 ఏళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరి పరిపాలన మీరు చూశారు. డిఫరెంట్ సర్పంచులుగా, ఎంపీటీసీగా, వివిధ హోదాలో వాళ్ళందరినీ చూశారు 40 ఏళ్ళలో. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నేను ఈ 5 ఏళ్లలో ఈ ఊరిని డెవలప్ చేసి చూపించకపోతే నేను ఈ ఊరికి రానమ్మా. ఇది నేను అమ్మ మీద పోషమ్మ మీద ఒట్టేది చెప్తున్నా, నాతో అవుతుంది. ఇది ఒక్కసారి నన్ను నమ్మండి. భారీ మెజారిటీతో గెలిపించండి. యువకులు ముందుకు వస్తే ఊర్లు అభివృద్ధి చెందుతాయి అనేది మీరు చూపించండి అమ్మా. ఇది కాకుండా గుడి ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ని కూడా ఈ పిల్లల కోసం డెవలప్ చేస్తున్నానమ్మా. అది కూడా నా సొంత డబ్బులతో డెవలప్ చేస్తాను. మీరు అనుకోవచ్చు అక్కడ మన స్కూల్లో ఎవరు పోవట్లేదు, ఏం లేదు. కూడా ఆ స్కూల్లో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ల నుంచి కూడా అక్కడికి బస్సులు వచ్చి ఆగేలాగా కార్పొరేట్ స్థాయిలో నాతో అవుతుందమ్మా. నమ్మండి, కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్ని డెవలప్ చేసి నెక్స్ట్ సంవత్సరంలో అది ఓపెనింగ్ చేస్తాం. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చదువుకోవడానికి పిల్లలు వస్తారమ్మా. నన్ను నమ్మండి. ఈ 2 విషయాలు నేను నా సొంత డబ్బులతో చేస్తున్నాను. తర్వాత గవర్నమెంట్ నుంచి లోకల్లో స్థానికంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఉన్నారమ్మా. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెసే ఉందమ్మా. మన క్యాండిడేట్ కూడా, మన కాబోయే కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీ అమ్మా. ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మిగతా విషయాలు ఏదున్నా కూడా మేము తప్పకుండా పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా కూడా అన్ని రకాలుగా చూసుకుంటాం. మీరు క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారు, మీకు అందరికి కూడా నా నెంబర్ ఇస్తూ ఉంటాయమ్మా. వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా అయ్యే బాధ్యత నాది. ఎమ్మెల్యే గారు ఉన్నారు మా వెనుక, నేనున్నాను. మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామమ్మా. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.